వందేళ్ల నుంచి ఎవ్వరూ చేయలేకపోయిన పనిని నేను చేశాను, వందేళ్ల నుండి ఎవరూ చేయలేకపోయినటువంటి బీసీ జనగణన నేను చేశాను, దేశంలోనే ఎవరూ చేయలేకపోయిన పని నేను చేశాను, పదే 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 మాట్లాడుతున్నా. ఇంతకీ ఏంటి ఇక్కడ ఆయన చెప్పాలనుకున్నదే అర్థం కాదు. బీహార్లో నితీష్ కుమార్ మొన్న చేసింది ఏంటి? బీసీ జనగణన కాకపోతే కులగణన కాకపోతే ఏం జనగణన చేశాడు ఆయన? బీహార్లో చేశాడు కదా నితీష్ కుమారు. దాని తర్వాత ఏమొరిగింది అక్కడ పబ్లిక్కి? బీసీలు అర్జెంటుగా అభ్యున్నతి చెందేశారా ఆ జనాభా లెక్కలు తెలియగానే? ఇప్పుడు తెలంగాణలో బీసీ జనాభా లెక్కలు తెలిస్తే అర్జెంటుగా బీసీ సామాజిక వర్గానికి ఏమైనా రిజర్వేషన్లు పెరిగిపోయినాయా, లేకపోతే అందరికీ వ్యాపారాలు పెరిగిపోయినాయా, లేదా రియల్ ఎస్టేట్ పెరిగిపోయిందా, లేకపోతే అందరికీ ఆదాయం ఏమైనా ఇచ్చేశారా? దాంట్లో పోస్టులు ఏమన్నా ముఖ్యమంత్రి పదవి తీసేసి ఇచ్చేశారా? ఇప్పుడు 45% దాకా బీసీలు ఉన్నారు, గుడ్. మరి ఎందుకు ముఖ్యమంత్రి రెడ్డి ఉండాలి? బీసీలకు ఇవ్వాలి కదా, ఎవరు ఎక్కువ ఉంటే వాళ్ళకి ఇవ్వాలి, కానీ రెడ్డి ఎందుకు ఉండాలి అక్కడ? 7% ఉన్నటువంటి రెడ్లు ఎందుకు ఉండాలి అక్కడ? మరి ఆ లెక్క అడగట్లేదు కదా ఇక్కడ. పదే పదే ఆ కులాన్ని ప్రస్తావించి నేను ఏదో చేశాను కులగణన చేయడం అన్నటువంటిది దానివల్ల ఏం ఒరిగింది అని. ఇంకోటి ఏ కులం ఎంతో చెప్పలేకపోయారే, ఇదొక సమస్య కదా. ఇది పక్కన పెడితే రెండవది ఎమ్మెల్సీ ఎలక్షన్స్, అది టఫ్ ఫైట్. ఇప్పుడు వాస్తవంగా అయితే పోటీ ఉండకూడదు, త్రిముఖ పోటీ ఉండాల్సింది కాస్త కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అయింది. ఇవాళ దాంట్లో ప్రచారం కోసం వెళ్ళి అడిగే మాట ఏంటి? అక్కడ చెప్పే మాట ఇది గెలిచినా గెలవకపోయినా నా ప్రభుత్వం మీద ఏ ప్రభావం ఉండదు, కానీ మనకు ఇంత కష్టపడ్డాం కాబట్టి కాంగ్రెస్ని గెలిపించండి. ఇది ఎక్కడ లెక్క? అంటే అతను గెలిచినా ఓడినా కూడా నీ ప్రభుత్వం మీద ప్రభావం లేదు అంటే అంత మాత్రాన్ని ఇప్పటికీ ఒక 20 మంది అసమ్మతివాదులు ఉన్నారు అదంటే ఏమీ చేయలేరు వాళ్ళందరూ. అది తెలిసిందే. రాహుల్ గాంధీతో రేవంత్ ఉన్నటువంటి కాంటాక్ట్ కానీ, అధిష్టానం దగ్గర ఉన్న పలుకుబడి కానీ మరొక కాంగ్రెస్ నాయకుడికి లేదు. ఒకప్పుడు రాజశేఖర రెడ్డికి ఎట్లాంటి పట్టు ఉందో అధిష్టానం దగ్గర, అట్లాంటి పట్టు రేవంత్ రెడ్డి సాధించాడు. కాబట్టి ఇక్కడ వీళ్ళెవరూ ఏం చేయలేరు, అందులో డౌటే లేదు. కాకపోతే రేపు పొద్దున ప్రభావం ఉండదు. రేపు అక్కడ ఓడితే ఏమంటారు? కాంగ్రెస్ పార్టీ పతనం ఆరంభమైందని అనరా? కామన్గా ఆలోచిస్తే